హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించి 17 మార్చి థర్డ్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకి ప్రతిరోజు మీకు షిఫ్ట్ వైజ్గా వస్తున్నటువంటి క్వశ్చన్స్ని అప్లోడ్ చేస్తూ ఉన్నాం. అయితే మనకి ప్రతిరోజు మార్నింగ్ ఒక వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను. షిఫ్ట్లన్నిటి మీద బేస్ చేసుకొని మనకి ఏ క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ రిలేటెడ్గా లింక్డ్ క్వశ్చన్స్ని మీకు అందిస్తాను. అవి మీకు ఎగ్జామ్కి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి మన ఛానల్ అయితే చెక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇక క్వశ్చన్స్లోకి అయితే వెళ్దాం. కానారి ప్రవాహం క్రింది ఏ మహాసముద్రంలో ప్రవహిస్తుంది అంటే మనకి అట్లాంటిక్ మహాసముద్రం. మీకు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. డీటెయిల్గా ఏంటంటే మార్నింగ్ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ షిఫ్ట్లో రాయబోయేటటువంటి స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా. వాట్ వాజ్ ది థీమ్ ఆఫ్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే 2025? 2025 మెంటల్ హెల్త్ డేకి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అని అడిగారు. మనకి యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ క్యాటాస్ట్రోఫీస్ అండ్ ఎమర్జెన్సీస్. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ ఏ యునెస్కో వారసత్వ సంపదను రూపొందించారు అంటే మనకి ఇక్కడ తాజ్ మహల్ని రూపొందించడం జరిగింది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ తమిళ్ గ్రాంటెడ్ ది స్టేటస్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ క్లాసికల్ లాంగ్వేజ్? ఏ సంవత్సరంలో తమిళ భాషకు భారతదేశపు మొట్టమొదటి శాస్త్రీయ భాష హోదా కల్పించబడిందంటే 2004లో కల్పించబడడం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అయితే తెలుగుకి అయితే 2008 అనమాట. క్రింది వాటిలో ఏ ప్రదేశం ప్రధానంగా రాష్ట్రకూట రాజులచే నిర్మించబడిందంటే ఎల్లోరా కైలాస దేవాలయం రాష్ట్రకూట రాజులచే నిర్మించబడింది. ప్రసిద్ధి వండివాష్ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? వండివాష్ వార్ అనేది ఎవరి మధ్య జరిగింది? బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ గెలవడం జరిగింది. అప్పుడు ఫ్రెంచ్ అనేది బలహీనపడింది. ఛత్తీస్గఢ్కు చెందిన ప్రసిద్ధి రౌత్ నచ్చా నృత్యం ఏ దేవుడికి అంకితం అంటే కృష్ణుడికి. ఏ దేవుడికి? రౌత్ నచ్చా అనేది కృష్ణుడికి అంకితం. బిందుసారుడి పాలనలో అశోకుడు ఎక్కడ గవర్నర్గా నియమింపబడ్డారంటే ఉజ్జాయిని. ఎక్కడ? ఉజ్జాయిని. విచ్ ఆర్టికల్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు సిటిజన్షిప్ అంటే మనకి 5 నుంచి 11 వరకు ఏవైతే ఉన్నాయో ఇవి పౌరసత్వానికి సంబంధించినటువంటి నిబంధనలను పేర్కొనడం జరుగుతుంది. విండోస్లో రీసైకిల్ బిన్ ఐకాన్ డిఫాల్ట్గా ఎక్కడ ఉంటుంది? వేర్ ఇస్ ద డిఫాల్ట్ రీసైకిల్ బిన్ ఐకాన్ లొకేటెడ్ ఇన్ విండోస్ అంటే డెస్క్టాప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? 1842లో జరిగిన ప్రసిద్ధి బుందేలా తిరుగుబాటు ప్రధానంగా ఎక్కడ జరిగిందంటే జబల్పూర్. వేర్ డిడ్ ది ఫేమస్ బుందేలా రిబెలియన్ ఆఫ్ 1842 ప్రైమర్లీ టేక్ ప్లేస్ అంటే జబల్పూర్. మనకి ఎంఎస్ ఎక్సెల్లో డిఫాల్ట్ ఫైల్ అనేటువంటి ఎక్స్టెన్షన్ ఒకటి వచ్చింది. అదేంటి అంటే మనకి సిఎస్వి అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ది డిఫాల్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అంటే సిఎస్వి కామా సపరేటెడ్ వాల్యూస్. సిఎస్వి అంటే ఓకేనా? ఆప్షన్ బి. విచ్ ఆర్టికల్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేక్స్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ది రైట్స్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్? భారత రాజ్యాంగంలో మహిళలు మరియు పిల్లల హక్కుల కోసం ఏ అధికరణం ప్రత్యేక నిబంధనలు కల్పిస్తుందంటే ఆర్టికల్ 15(3). ఈ క్వశ్చన్ చూడండి. అవతల దర్పణంలో అంటే కాన్కేవ్ మిర్రర్ వస్తువును ధ్రువం మరియు ఫోకస్ మధ్య ఉంచితే ప్రతిబింబం యొక్క స్వభావం ఎలా ఉంటుంది అని అడిగారు. ఎలా ఉంటుంది? మింత్యా మరియు నిటారుగా, విజువల్ అండ్ అప్రైట్గా అయితే ఉంటుంది. దోహాలో జరిగినటువంటి ఫిఫా బెస్ట్ ఫుట్బాల్ అవార్డ్స్ 2025లో మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఫుట్బాల్కి సంబంధించి ఫిఫాలో ఉస్మానే డెంబేలే అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది. విచ్ థీమ్ వాజ్ యూజ్డ్ ఆన్ నేషనల్ ఓటర్స్ డే ఇన్ జనవరి 2025? నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి థీమ్ ఏంటని అడిగారు. 2025కి సంబంధించి ఓటింగ్ లాంటిది ఏదీ లేదు, ఖచ్చితంగా ఓటు వేస్తాము అనేది. నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనేది దాని యొక్క థీమ్ అనమాట. కింది వాటిలో సాత్విక ఆహారంకు ఉదాహరణ ఎగ్జాంపుల్ అనమాట. సాత్విక డైట్కు ఎగ్జాంపుల్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సాత్విక్ డైట్? ఎర్ర బియ్యం అనమాట. రెడ్ రైస్ ఏదైతే ఉంటుందో ఇది మనకి సాత్విక్ ఆహారానికి ఎగ్జాంపుల్. విచ్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2000 టు రిడ్యూస్ రూరల్ పవర్టీ అండ్ ఇంప్రూవ్మెంట్ కనెక్టివిటీ? గ్రామీణ పేదరికాన్ని తగ్గించడానికి మరియు
కనెక్టివిటీని మెరుగుపరచడానికి 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి పథకం ఏది అని అడిగారు. దీనికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎంజిఎస్వై ఏంటి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎంజిఎస్వై అనే స్కీమ్. ఓకేనా. విచ్ ఆర్గనైజేషన్ ఈజ్ ప్రొవైడింగ్ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అండ్ హార్డ్వేర్ టు ఇస్రో ఫర్ ది గగన్యాన్ మిషన్. గగన్యాన్ మిషన్ కోసం ఇస్రోకు ముఖ్యమైనటువంటి పరికరాలు మరియు హార్డ్వేర్లు సరఫరా చేస్తున్నటువంటి సంస్థ అడిగారు. సంస్థ ఏంటి మనకి హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మనకి ఇక్కడ ఆ పరికరాలని హార్డ్వేర్ ఏవైతే పరికరాలు ఉన్నాయో ముఖ్యమైనటువంటి పరికరాలు మరియు హార్డ్వేర్లను సరఫరా చేస్తుంది. నైట్ షిఫ్ట్ వర్కింగ్ కండిషన్స్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా ఆర్ గవర్నర్డ్ బై విచ్ లా. భారతదేశంలో రాత్రి వేళలో పనిచేసే షరతులు మరియు భద్రతల ప్రమాణాలు ఏ చట్టం కింద నియంత్రించబడతాయి అంటే మనకి దీని ఆన్సర్ ఏంటంటే ఓఎస్హెచ్ ఏంటి ఓఎస్హెచ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 అనమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ. జుంజును అండ్ అల్వార్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ రాజస్థాన్ ఆర్ ఫేమస్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ విచ్ మినరల్. రాజస్థాన్లోని జుంజును మరియు అల్వార్ జిల్లాలు ఏ ఖనిజ ఉత్పత్తికి ప్రసిద్ధి అంటే రాగికి ఏంటి కాపర్కి ప్రసిద్ధి అనమాట. 22 ఆన్సర్. గుప్త లేటెంట్ హీట్ వాట్ ఈస్ ది హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ కాల్డ్. ఆన్సర్ ఏంటి గుప్త ఉష్ణం లేటెంట్ హీట్ అనమాట. పదార్థం యొక్క స్థితిని మార్చడానికి అవసరమైనటువంటి ఉష్ణాన్ని గుప్త ఉష్ణం లేటెంట్ హీట్ అని చెప్పేసి అంటాం. మనీలా హెంప్ ఆర్ అబాకా ఈజ్ ప్రైమర్లీ ఫౌండ్ ఇన్ విచ్ కంట్రీ. మనీలా హెంప్ లేదా అబాకా ప్రధానంగా ఏ దేశంలో లభిస్తుంది అంటే ఫిలిప్పీన్స్ ఏంటి ఫిలిప్పీన్స్ దేశంలో మనకి లభిస్తుంది. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది పడే భారత్ స్కీమ్ లాంచ్డ్. పడే భారత్ పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించబడిందంటే 2014లో ప్రారంభించబడింది. స్కీమ్స్ కూడా అడుగుతున్నారు చూసుకోండి. తర్వాత క్వశ్చన్ విచ్ వేద కంటైన్స్ 1028 హైమ్స్ అండ్ 10 మండలాస్. 1028 సూక్తులు మరియు 10 మండలాలు కలిగిన వేదం మనకేంటి 1028 కనపడగానే మీకు ఆన్సర్ ఏం రావాలి ఋగ్వేదం. అంటే ఆన్సర్ ఋగ్వేదం అవ్వాలి. వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హైబర్నేషన్ ఇన్ ఏ కంప్యూటర్. కంప్యూటర్లో హైబర్నేషన్ యొక్క ముఖ్య విధి ఏంటి అంటే మనకి తెరచి ఉన్నటువంటి ఫైల్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఫైళ్లను హార్డ్ డిస్క్లో సేవ్ చేసి పవర్ ఆపివేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ రెస్యూడరీ పవర్స్ టు ది పార్లమెంట్. భారత రాజ్యాంగంలోని ఏ అధికారం పార్లమెంటుకు అవశిష్ట అధికారాలు కల్పిస్తుంది అంటే మనకి ఆర్టికల్ 248 కల్పించడం జరుగుతుంది. ఈ షిఫ్ట్ ఎవరైతే ఎగ్జామ్ రాశారో ఒకసారి క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. సో మీకు చెప్పాను కదా ప్రతిరోజు మార్నింగ్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పాను. మార్నింగ్ ఏంటంటే మీకు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్స్ తర్వాత షిఫ్ట్లలో ఏ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందో వాటి లింక్డ్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ కూడా ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.